ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతాల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం వేదికగా యువ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మా బ్రాండ్ ఉద్యోగాల కల్పనగా అభివర్ణిస్తూ మీ బ్రాండ్ గొడ్డలి అంటూ రాజకీయ వ్యంగ్యంగా సొగసులు అద్దారు. దీంతో కార్యకర్తల్లో నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. చిన్నబాబు తాను రాసుకున్న రెడ్ బుక్ మాట ఎత్తగానే అభిమానుల్లో ఈలలు కేకలతో జమ్మలమడుగును దద్దరిల్లేటట్లు సౌండ్ చేశారు. అంతేకాకుండా గడిచిన వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమ కేసుల వంటి దురాఘాతాలను ఆయన పసుపు దండు సాక్షిగా గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్ అదే రాయలసీమ కోసం పరుగులు పెట్టిస్తున్న అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన వంటి అనేక అంశాలపై చేసిన ప్రకటనలు రాజకీయ వేడిని మరింతగా క్రియేట్ చేసినట్లు అవుతుంది. జమ్మలమడుగు సభలో మాట్లాడిన లోకేష్ జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యువనేత సభలో సాగించిన మాటలు నవ్వులు పూయించాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన, మీ బ్రాండ్ గొడ్డలి రాజకీయాలు, ఈ రెండింటికి నక్కకు నాగులో కనుకున్నంత తేడా ఉందంటూ సరైన సామెతలతో వైసీపీ రాజకీయ శైలిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రకమైన మాటలు సైతం వైసీపీ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తుంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల అంశాన్ని ప్రస్తావించిన లోకేష్, అక్రమ కేసులు పెట్టిన వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులని ఎత్తివేస్తామని ప్రకటించేసరికి కార్యకర్తల్లో భావోద్వేగాలు ఎగిసిపడ్డాయి. వాళ్లంతా కేకలతో సభ ప్రాంగాన్ని హోరెత్తించారు. పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు వెంట సాగిన దేవగుడి భూపేష్ రెడ్డి ధైర్యాన్ని లోకేష్ వేదిక సాక్షిగా కొనియాడారు. దీంతో జమ్మలమడుగు కార్యకర్తల్లో ఆనందం ఉప్పొంగింది. రెడ్ బుక్ పేరు చెబితేనే వైసీపీ నేతలు వణికిపోతున్నారు. చివరాఖరకు రోడ్డుపై ఎర్రకారు కనిపించినా భయపడే పరిస్థితికి వచ్చిందంటూ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత అగ్ని పుట్టించని చెప్పుకోక తప్పదు. ఇక కడప జిల్లా కొండాపురం మండలం బీకోడూరులో ఏర్పాటు చేసిన భారీ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన లోకేష్, రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ విప్లవానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమైందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను సైతం సవివరంగా విడమర్చి చెప్పారు. 3,000 కోట్ల పెట్టుబడితో 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12 లక్షలకు పైగా అధునాతన సోలార్ మాడ్యూల్స్, 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించే ఈ ప్రాజెక్టును కేవలం 11 నెలల్లో నిర్మాణం పూర్తి చేయడం గర్వించదగ్గ విషయమని లోకేష్ సంస్థ యాజమాన్యాన్ని కొనియాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1000కి పైగా ఉద్యోగాలు లభించాయని, అందులో 20% స్థానిక యువతేనని లోకేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. బ్రాండ్ సిబిఎన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజన్ సర్కార్ ఇవే పెట్టుబడులను తీసుకొస్తున్నాయి అంటూ చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించారు. ఏ కంపెనీ అయినా పెట్టుబడులకు ముందుకు వస్తే తాము ఒక వాట్సాప్ కాల్ దూరంలోనే ఉండి పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తున్నామని హామీ ఇచ్చారు. కడప గడ్డపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు జగన్పై ఘాటు విమర్శలు, మరోవైపు రాయలసీమ అభివృద్ధిపై భారీ హామీలు, ఇంకోవైపు గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, ఉద్యోగాలపై దూకుడు ప్రకటనలు. ఇవన్నీ కలిపి చూస్తే రాబోయే రాజకీయ సమరానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.